శ్రవణాశ్రమ లేఖలు 34వ లేఖ పుస్తకము ఫిబ్రవరి 1, 1946. 1944లో ఒకనాటి ఉదయాన 8, 9 ఆ ప్రాంతంలో ఒక భక్తుడు దీనవదనుడై శ్రీవారిని సమీపించి, భగవానే, పుస్తకాలు చదివి తరించే ఉపాయం ఏదైనా చూచుకుందామంటే చదువు రాదే, ఏం చేసేది, నేను ఎలా తరించగలను అన్నాడు. చదువు రాకుంటే ఏమి, నిన్ను నువ్వు తెలుసుకుంటే చాలు అన్నారు భగవాన్. ఇక్కడున్న వీరంతా పుస్తకాలు చదువుకుంటూ ఉంటారే, నాకేమీ చేత కాదాయే, ఎలా అన్నాడు అతడు. భగవాన్ చెయ్యి అతని వైపు చాచి ఆడిస్తూ, పుస్తకం ఏం చెబుతుందంటావు, నిన్ను చూసుకొని నన్ను చూడమంటుంది. అద్దం చేత పుచ్చుకుంటే నీ ముఖం నీవే చూసుకో అని చెప్పినట్లే. మన ముఖం ఏ విధంగా ఉంటే ఆ విధంగానే కదా కనపడేది. ముఖం కడుక్కొని చూస్తే స్వచ్ఛంగా కనబడుతుంది, లేకుంటే ఇక్కడ మసి ఉంది, అక్కడ అది ఉంది, కడుక్కొని రా అని చెప్తుంది. పుస్తకము అంతే, ముందు నిన్ను సరిచేసుకొని నన్ను చూడు అంటుంది. అంతే, నిన్ను నీవు చూసుకో, అదంతా నీకెందుకు అన్నారు. అంతటితో తృప్తుడై ధైర్యంగా వెళ్ళాడు. చొరవగల భక్తుడొకరు అందుకొని, భగవానే అతనికి చిత్రంగా సమాధానం చెప్పారే అన్నారు. చిత్రమేమున్నదండి, అదంతా యథార్థమే. నేను మొదట ఏ పుస్తకాలు చదివాను, ఎవరి వద్ద ఏం తెలుసుకున్నాను, ఒకే నిష్టలో ఉంటూ ఉండేవాణ్ణి. కొన్నాళ్లకు పళనిస్వామి టౌనులో ఒకరి వద్ద నుండి మంచి వేద గ్రంథాలు తెచ్చి తప్పులుగా చదువుతూ ఉండేవారు. వయసైన వారు, సరిగా చదువు రాదు, చదవాలన్న ఆశ మాత్రం ఉంది, పట్టుదలతో శ్రద్ధగా చదివేవారు. ఆ పట్టుదల, శ్రద్ధ చూసి నాకు సంతోషంగా ఉండేది. అందువల్ల మనమే చదివి చెబుదామని ఆ గ్రంథాలు తీసుకొని చదివితే అందులో వచ్చేదంతా మనకు ముందే అనుభవమైనదిగా ఉండేది. అరే, మనం ఈ విషయంలో రాసి ఉందే, ఇదేమి అన్నట్లు ఆశ్చర్యం కలిగించేది. ఒక్కొక్క గ్రంథంలోనూ అంతే, విషయమంతా అనుభవంలో ఉన్నదే కనుక ఏది చూసినా క్షణాల్లో అర్థమయ్యేది. వారు 20 రోజుల్లో చదివే పుస్తకం నేను 2 రోజుల్లో చదివి ముగించేవాణ్ణి. వారది ఇచ్చి ఇంకొకటి తెచ్చేవారు. ఈ విధంగా నాకు గ్రంథ పరిచితి కలిగినది అని అన్నారు భగవాన్.